పార్లమెంట్ వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఈ విషయం ఆయనే వెల్లడించారు. కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో టికెట్ రావడం ఇక కష్టమే అని భావించిన ఆయన రాజీనామా చేశారు. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు. పార్లమెంట్ వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఈ విషయం ఆయనే వెల్లడించారు. కొద్ది రోజులుగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో టికెట్ రావడం ఇక కష్టమేనని భావించిన ఆయన రాజీనామా చేశారు. పార్టీలో 15 రోజులుగా అనిశ్చితి నెలకొన్నదని తెలిపారు. పార్లమెంట్ వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నర్సరావుపేట ఎంపీ పదవికి దాంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురారు. ప్రధానంగా పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగానే తాను రాజీనామా చేసినట్లుగా లావు కృష్ణదేవరాయలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వైసీపీలో ఎంపీ సీటుకు సంబంధించి వైసీపీ అధిష్టానంలో చర్చన భర్చన జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలోనే గుంటూరు ఎంపీగా వెళ్లాలనేది మాత్రం లావు కృష్ణదేవరాయలను వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అయితే తాను నర్సరావుపేట నుంచి పోటీ చేస్తాననేది కూడా కరాఖండిగా అధిష్టానానికి లావు కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఆ తర్వాత నర్సరావుపేట ఎంపీ అభ్యర్థికి సంబంధించి పలు పేర్లను పరిశీలన చేసింది వైసీపీ అధిష్టానం. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వెనువెంటనే దీన్ని వద్దంటూ లావు కృష్ణదేవరాయలని కొనసాగించాలంటూ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. దాంతో పాటు ఎందుకు కారణాలు, ఎందుకంటే ప్రస్తుతం లావు కృష్ణదేవరాయలకి ఇస్తేనే అక్కడ గెలుస్తాము, దాంతో పాటు అక్కడ లావు కృష్ణదేవరాయలకు సంబంధించి తాముతో ఏ విధంగా కలిసి పని చేసుకుందాం అనే దానిపై కూడా పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ చర్చన ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా లావు కృష్ణదేవరాయుడు పార్టీకి రాజీనామా చేయడం, అట్లాగే ఎంపీకి రాజీనామా చేయడం ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. మాచర్ల ఎమ్మెల్యేతో పాటు పెదకూరపాడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నివాసం నుంచి బయలుదేరి వస్తున్న సమయంలోనే ఆయన కలిసి మాట్లాడే సమయం లోపలే ఆయన రాజీనామా చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే తన రాజీనామాకు సంబంధించి నర్సరావుపేట ఎంపీ సీటుకు సంబంధించి వేరే వారికి ఇస్తున్నారని కూడా సమాచారం అందింది. దాంతో పాటు రాజకీయ అనిశ్చితి ఉంది అనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. దాంతో పాటు తాను పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట ఎంపీగా 2019లో అత్యధిక మెజారిటీతో గెలిపించారు. తాను పూర్తి స్థాయిలో పల్నాడు అభివృద్ధికి కృషి చేశాను అనేది కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రాజీనామా తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఎటువైపు అనే దానిపై కూడా ఇంకా చర్చలు మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మరోపక్క వైసీపీ అధిష్టానం కూడా ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లోనే లావు కృష్ణదేవరాయలతో మాట్లాడబోతున్నారు, ఆయనతో కలిసి చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు 5వ జాబితా వైసీపీది విడుదల కాబోతుంది. విడుదలయ్యే జాబితాలోని వైసీపీ ఎంపీకి సంబంధించి అభ్యర్థి పేరు కూడా ఉండబోతున్న తరుణంలోని ఇప్పటికే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో మాట్లాడి లావు కృష్ణదేవరాయలకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే దిశగా కూడా మాట్లాడిన నేపథ్యంలోని చర్చలు జరుగుతున్న నేపథ్యంలోని ఒక్కసారిగా కృష్ణదేవరాయలు ఈ విధంగా పార్టీకి అట్లాగే ఎంపీ పదవికి రాజీనామా చేయడం చూస్తుంటే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లావు వృత్తయ్య ఏదైతే విజ్ఞాన సంస్థల
అధినేత కుమారుడిగా రాజకీయ ప్రవేశం చేశారు లావు కృష్ణదేవరాయలు. ఈ ప్రాంతంలో ఆయన కుటుంబానికి పూర్తి స్థాయిలోని పేరు ప్రతిష్టలతో పాటు ప్రజల అండదండలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని పార్టీకితో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసి చూసినట్టయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఎటువైపు అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరోపక్క వైసీపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. కృష్ణదేవరాయలతో మాట్లాడే కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వెనక్కి తగ్గుతారా లేదంటే మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. పార్లమెంటు వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆ పార్టీకి ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, దిశ ఏదైతే మనం ఊహించిన విధంగానే జరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంబంధించి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇప్పటికే మరి వైసీపీ అధిష్టానానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జగన్ కి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు క్లియర్ గా చెప్పారు. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని, ఎమ్మెల్యే గోపిరెడ్డి గాని, అటు బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి 4 లీడర్స్ కూడా పర్సనల్ గా కలిసి అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించింది. అయితే లావు కృష్ణదేవరాయలు ఖచ్చితంగా వైసీపీకి చాలా అండగా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా పూర్తిగా ఎటువంటి నెగటివ్ లేనటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలను ఆ పార్టీలో కొనసాగించాలి, అదేవిధంగా నరసరావుపేట సీటు కేటాయించాలని చెప్పి కూడా ఒక క్లియర్ కట్ గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఒక నిర్ణయం ప్రకటించినప్పటికీ కూడా అధిష్టానం మొండి వైఖరి వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు వారం రోజులుగా కూడా అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు వస్తుందని ఆలోచించినప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఆయన గుంటూరుకి వెళ్ళాలని చెప్పి, పార్లమెంటుకి వెళ్ళాలని చెప్పి కూడా అటు అధిష్టానం చెప్పినప్పటికీ కూడా ససేమిరా అన్నటువంటి లావు కృష్ణదేవరాయలు ఈ రోజు మీడియా ముఖంగా కూడా ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఏదైతే కన్ఫ్యూజ్ లో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తానికి కూడా ఒక క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పాస్ చేశారు. ఎందుకు రాజీనామా చేస్తున్నాము, అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి, పల్నాడు ప్రాంతంలో కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు తెచ్చినటువంటి పన్నుల గురించి కానీ, అటు మెడికల్ కాలేజీ, పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ వ్యవహారంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు చాలా క్లియర్ కట్ గా మీడియాతో మాట్లాడినటువంటి లావు కృష్ణదేవరాయలు అయితే టీడీపీలో చేరతాడా లేకపోతే మరి భవిష్యత్తు కూడా మరి ఇప్పటికే మరి టీడీపీ కూడా ఒక ఆయనకి ఇక్కడ నరసరావుపేట సీట్ ఇస్తామని కూడా ఒక అధిష్టానం కూడా ఒక తెలుస్తుంది. అయితే టీడీపీలో ఖచ్చితంగా ఆయన నరసరావుపేట నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ నుంచి కూడా ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి రాజీనామా చేస్తాడు అని ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ నుంచి కూడా ఒత్తిడి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా ఆ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడం పట్ల తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీకి నష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంపీ లావు కృష్ణదేవరాయలు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఆయన పైన మంచి గుడ్ అభిప్రాయం ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎంపీగా ఈ పల్నాడు ప్రాంతంలో కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన ఉంటేనే ఇక్కడ వైసీపీకి కొంత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ సీటు గెలవచ్చు అని చెప్పి కూడా ఒక అధిష్టానానికి ఒక నిర్ణయించినప్పటికీ వైసీపీ పూర్తిగా కూడా మరి ఇంతవరకు ప్రకటించినటువంటి నేపథ్యంలో మీడియా ముఖంగా లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేస్తూ కూడా చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కూడా టీడీపీలో చేరే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా టీడీపీ కొంత మైలేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు పల్నాడు ప్రాంతంలో. రైట్, థ్యాంక్ యూ రమేష్.